అందరికీ నమస్కారం. నా ఆహ్వానం మన్నించి వచ్చిన బంధువులకి, ఆత్మబంధువులకి, ఆత్మీయులకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి అందరికీ మరొక్కసారి నమస్కారం. నా మనవరాలికి దాని చిన్నతనంలో జరిగిన దురదృష్టం దానికి గుర్తు రాకుండా, లేమి అనేది తెలియకుండా, వెలితి కనబడకుండా పెంచి ఇంత దాన్ని చేశాను. ఈరోజు అదిష్టపడ్డ అతని చేతికి దాని చెయ్యి అందించబోతున్నాను. ఎవరు ఏంటనే వివరం ఇంతవరకు మీకు తెలియనివ్వకుండా చిన్న థ్రిల్ కోసం దాచాను. తనే తనకు కాబోయే భర్తను మీకు పరిచయం చేస్తుంది. దానికన్నా ముందు ఒక్క మాట. రవి కాంచని చోట కవి కాంచుననే ఒక నానుడి ఉంది. అలాగే మీడియా వాళ్ళు మేము దాచిన విషయాన్ని వాళ్ల ఊహల్లో వాళ్ళు ప్రచారం చేశారు. కవి కాంచని చోట మీడియా కాంచుననే నానుడికి నాంది పలుకుతారో లేదా మా అంచనా తప్పైందని నాలుక ఖర్చుకుంటారో ఓ ముఖ్య అతిథిని ఆహ్వానించాను. తనొచ్చాక మీకు పరిచయం చేస్తాను. అమ్మ హారతి, రా, వచ్చి అందరి ఆశీర్వచనాలు తీసుకొని నీ కాబోయే భర్తని అందరికీ నువ్వే పరిచయం చెయ్యమ్మా. రా. ఏమిటండి, మండపానికి వెళ్ళారా? ఊళ్ళోకి ఎంటర్ అయ్యాము, టైరు పంచర్ అయింది. స్వర్ణసీత వాళ్ళు మండపం వైపు పరిగెత్తుతున్నారు. నేనేమో చేతకాక డ్రైవర్ టైరు మారుస్తుంటే ఆగాను. సరే, ఏం పర్వాలేదు. మేము పొలిమేర దాకా వచ్చేస్తున్నాం. ఓకే ఓకే. డ్రైవర్, త్వరగా పోనీ. డ్రైవర్ తొందరగా కానీ. రామ్మా హారతి, ఇదిగో మైక్ తీసుకో, మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. మీ ఆశీస్సులే నాకు బలాన్ని చేకూర్చేవి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఈ తెర వెనుక నా బంగారం పేరు దాగుంది. ఎవరతను అనే ఆతృత మీలో ఉందని నాకు తెలుసు. వార్తలో వాస్తవం ఎంతున్నా ఆలోచన మీ బుర్రల్ని తొలిచేస్తుందని నాకు తెలుసు. కానీ ఓ సరదా కోసం పేరు దాచాము. నా వుడ్బీ చాలా అందగాడు. అందమైన మనసున్నవాడు. ఇంటెలిజెంట్ ఇండస్ట్రియలిస్ట్. ప్రేమించడం తెలిసినవాడు. త్యాగానికి వెనుకాడడు. నా కోసం తప్పించేవాడు. తపస్సులా చేసి ఏదైనా సాధించగలవాడు. నేను అభిమానించేవాడు. నన్ను ఆరాధించేవాడు. నా అదృష్టానికి సాక్షి. నేను తన అదృష్ట దేవతని. మాది జన్మజన్మల బంధం. ఈ ప్రేమ నిలుస్తుంది కలకాలం. వారి వ్యక్తిత్వం ఉన్నతం. నేను వారికి సరి సమానం. మనసు పడి సాధించుకున్నాను. నా గుండె నిండిన ఆ రూపాన్ని నేను మీ ముందు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. కమ్ ఆన్ డియర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్.
బావా. ఏంటి బావా ఇది? తనతో నిశ్చితార్థం ఏంటి? ఎవరు నువ్వు? ఏంటి న్యూసెన్స్?